టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జస్ట్ వాట్సాప్లో ఎలాగైతే చాట్ చేస్తామో అలాగే ఫైల్స్ని కూడా షేర్ చేస్తూ లేదా వాయిస్ మెసేజెస్ను కూడా మీకు పంపిస్తూ మీకు ఆ ప్రాబ్లం అర్థమయ్యేంత వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నీట్ యూజీ 2023 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ యొక్క నీట్ స్కోర్స్ ఎలా వచ్చాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే లిస్ట్ని ఎంసీసీ వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ మెడికల్ యూనివర్సిటీకి పంపించడం జరిగింది. ఆ లిస్ట్ని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లింక్ అంటే ఇది knrUHS.telangana.gov.in. ఈ వెబ్సైట్ లింక్ ని మీరు టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ లో పైన ఏదైతే ఉంటుందో అది రీసెంట్ గా వచ్చింది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నీట్ యూజీ 2023 డేటా అని ఉంది. ఈ డేటా అనేది కేవలము ఎంసీసీ వాళ్ళు ఎంతమంది ఈ స్టేట్ లో క్వాలిఫై అయ్యారు అనే లిస్ట్ ని పంపించినటువంటి డేటా. జస్ట్ ఎంసీసీ వాళ్ళు పంపించిన లిస్ట్ ప్రకారంగా మీకు నీట్ స్కోర్ ఆల్రెడీ వచ్చింది, స్కోర్ కార్డ్ లో ఉంది. అక్కడ వచ్చినటువంటి మార్క్స్ ని, ఆ ర్యాంక్ ని ఈ లిస్ట్ లో ఉన్నటువంటివి రెండు ఒకటేనా కాదా వెరిఫై చేసుకోండి. మీ నేమ్ ఉందా లేదా ఈ లిస్ట్ లో, తెలంగాణ వాళ్ళు తెలంగాణ స్టేట్ లిస్ట్ లో ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. దానికోసం మాత్రమే ఈ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ వ్యూ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ లిస్ట్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది, చూడొచ్చు. ఇక్కడ మీకు ఈ లిస్ట్ కనిపిస్తుంది. దీనిలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ స్టేట్ అని ఉంది. డేట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ నీట్ యూజీ అండ్ అప్లోడెడ్ తెలంగాణ యాజ్ పర్మనెంట్ స్టేట్ ఇన్ ద అప్లికేషన్ నీట్ ర్యాంక్ వైజ్. ఎవరైతే తెలంగాణ పర్మనెంట్ స్టేట్ అని పెట్టారో నీట్ అప్లికేషన్ కి అప్లై చేసినప్పుడు వాళ్ళ యొక్క లిస్ట్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఎవరెవరైతే ఈ ఎగ్జామ్ కి అపీర్ అయ్యారు అంటే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ మాత్రమే. ఓకే, అంతేకాకుండా ఇక్కడ మనకి యాజ్ పర్ నీట్ యూజీ 2023 డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ డీజీహెచ్ఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే డీజీహెచ్ఎస్ ఆఫీస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి డేటా మాత్రమే. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి. దిస్ ఈజ్ నాట్ ఏ మెరిట్ లిస్ట్, దిస్ డేటా ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్. ఇది మెరిట్ లిస్ట్ కాదు, ఓన్లీ ఇంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అని పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి తెలియడానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నటువంటి లిస్ట్ ఇది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్ రెస్పాన్స్ టు యూనివర్సిటీ నోటిఫికేషన్ ఫ్రమ్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అప్పుడు మీకు ఇచ్చేటువంటి లిస్టు మెరిట్ లిస్ట్ అని చెప్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డేటాని రిఫరెన్స్ గా తీసుకొని మీరు మీ యొక్క ర్యాంక్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవటము, లేదా చాలా మంది కూడా ర్యాంక్ ప్రొవైడర్స్ అని ఉన్నారు, వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా మీకు మీ కేటగిరీలో ఎంత ర్యాంక్ వస్తుంది, మీకు ఓవరాల్ గా ఎంత ర్యాంక్ వచ్చింది, ఇలా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు మీకు. అవి ఏమి కూడా ఇప్పుడు అవసరం లేదండి, అవి మీ ఫైనల్ ర్యాంక్స్ కానే కాదు. గుర్తుంచుకోండి, దయచేసి వాటికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ప్రస్తుతం మీరు చేయాల్సినటువంటి పని కేవలము ఈ స్టేట్ లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మాత్రమే చూసుకోండి. కాబట్టి మీరు చూడాల్సింది ఇక్కడ ఆల్రెడీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ ది సీరియల్ నెంబర్, నీట్ ర్యాంక్. నీట్ ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్, ఇది స్టేట్ ర్యాంక్ కాదండి, ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. రోల్ నెంబర్ అంటే నీట్ రోల్ నెంబర్, ఇది హాల్ టికెట్ మీద లేదా స్కోర్ కార్డ్ మీద కూడా ఉంటుంది. స్టూడెంట్ యొక్క నేమ్, జెండర్, నెక్స్ట్ స్కోర్, ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఇది సీరియల్ నెంబర్ అంటే జస్ట్ ఒక సీక్వెన్స్ లో ఇచ్చారు. అంటే ఓవరాల్ గా ఈ స్టేట్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దానికి మాత్రమే ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ కూడా మెన్షన్ చేశారు. కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి మీకు మినిమం మార్క్స్ ఎంత వచ్చి ఉండాలి అనే దానికి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు.
జనరల్ కేటగిరీ తీసుకుంటే 137 మార్క్స్ మినిమం వస్తేనే వాడు క్వాలిఫై అయినట్లు. పీడబ్ల్యూడి కేటగిరీ అంటే జనరల్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి పీడబ్ల్యూడి కేటగిరీకి 121 మార్క్స్. అదే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వీళ్ళల్లో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నా కూడా 107 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అయినటువంటి ఈ 698 పేజీల లిస్టు 107 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళది ఉండదు పేరు. ఇక్కడ నేను ఒక విషయాన్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను మీతో. ఈ మధ్య కాలంలో నా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి ఈ టెలిగ్రామ్ గ్రూప్ గురించి కానీ తెలియకపోతే, ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ అనేది వాట్సాప్ గ్రూప్ లాంటిదే. వాట్సాప్ గ్రూప్ లో నాకు ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి గ్రూప్ ని క్రియేట్ చేసుకోవటం. సో నేను రిజీ అనే ఒక యాప్ ద్వారా ఈ టెలిగ్రామ్ గ్రూప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్ ది స్పాట్, జస్ట్ లైక్ వాట్సాప్ గ్రూప్ లాగా మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా మీకు వచ్చినటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడం కానీ, అడిగిన వెంటనే నేను రెస్పాండ్ అవడానికి ఒక ఈజీ ఛానల్ గా నేను ఈ టెలిగ్రామ్ గ్రూప్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 120 పీపుల్ కంటిన్యూస్ గా ఒక 2 months నుండి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఈ గ్రూప్ లో. వాళ్ళకి వచ్చినటువంటి ప్రతి ఒక్క డౌట్ ని కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేసుకుంటూ, వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి డిఫికల్టీస్ గురించి, అలాగే అసలు ఏ డేటా కావాలి, రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మాకు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, దీనికి సంబంధించి నా నుండి గైడెన్స్ తీసుకుంటాం జరుగుతుంది. వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కి నేను కేవలము టెక్స్ట్ మెసేజ్ రూపంలో మాత్రమే కాకుండా వాళ్ళకు కావలసినటువంటి డేటాని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా వాయిస్ మెసేజెస్ రూపంలో కూడా కన్వే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మా యొక్క చాటింగ్ ఎలా ఉంది, ఒకరికొకరు ఎలా కన్వే చేసుకుంటున్నాము అనేది మీరు క్లియర్ గా చూడగలరు. ఇది టెలిగ్రామ్ గ్రూప్ అనేది మొబైల్లో కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి ల్యాప్టాప్ ఉండక్కర్లేదు, కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈజీగా మన చేతిలో మొబైల్ ఉంటుంది ఎప్పుడు అందరికి. మొబైల్లో వాట్సాప్ లో మెసేజ్ ఎలా చూసుకుంటూ ఉంటారో అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీరు వచ్చినటువంటి మెసేజ్ ని వెంటనే చూసుకొని, మీకు ఆ డౌట్ రాకపోయినా వేరే వాళ్ళు ఒక డౌట్ ని రేస్ చేసినప్పుడు ఆ డౌట్ కి నేను ఏది ఆన్సర్ ఇస్తున్నాను అనేది మీరు చక్కగా విని అర్థం చేసుకునేటువంటి మంచి అవకాశంగా ఇది టెలిగ్రామ్ గ్రూప్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను మీకు. అంతేకాదండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏ టైంలోనైనా సరే మీకు వచ్చినటువంటి డౌట్స్ ని ఆ టైంలోనే క్లారిఫై చేసుకునేటువంటి ఆ మంచి అవకాశం అన్నమాట ఇది. మీరు వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తారు అనుకోండి, సపోజ్ నేను కేవలము టెక్స్ట్ మెసేజ్ రూపంలో ఒక సెంటెన్స్ లేదా 2 sentences లో మాత్రమే మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను. అది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు. కానీ నేను ఫీల్ అవుతున్నది ఏంటి అంటే, మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి ప్రాపర్ ఆన్సర్ ని నేను కన్వే చేయలేకపోతున్నాను అనేది నాకు కొంచెం పెయిన్ గా అనిపిస్తుంది. పూర్తిగా వివరించాలి అంటే కమెంట్ బాక్స్ లో అది వీలవ్వదు. కేవలము టెక్స్ట్ మెసేజ్ రూపంలో మాత్రమే వీలవుతుంది. నేను దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని షేర్ చేయాలి అన్నా, లేకపోతే మీకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పాలి అన్నా సరే అది డిఫికల్టీ. కాబట్టి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఈ కౌన్సిలింగ్ అనేది మోర్ కాంప్లెక్స్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీకు మార్క్స్ రావడమే కాదండి, చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ మార్క్స్ కు తగ్గినటువంటి మంచి కాలేజ్ లో అడ్మిషన్ పొందటం. మీరు ఒక కమ్యూనిటీలో కానీ జాయిన్ అయినట్లయితే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అని మాత్రం చెప్పగలను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ని నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో కూడా పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గా ఉండి, నాకు ఈ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఎలా లభిస్తుంది, ఈ కౌన్సిలింగ్ లో వచ్చినటువంటి డౌట్స్ ని ఎలా క్లారిఫై చేసుకోవాలి అని కానీ మీరు భావిస్తే తప్పకుండా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్ అవుతుంది అని మాత్రం చెప్పగలను. అంటే తెలియని వాళ్ళు, అంటే చాలా మందికి కూడా ఈ గ్రూప్ ఉంది అని తెలియదు కాబట్టి నేను ఈ విషయాన్ని ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నాను. సో దీనికి వచ్చేసి అమౌంట్ వారానికి కేవలం 75 రూపాయలు, 1 month కి 300 రూపీస్, అంటే 300 రూపాయలు ఒక నెలకి, 3 నెలలకి 1000 రూపాయలు. మీరు ఇంట్రెస్ట్ గా ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ని మీరు క్లిక్ చేసి
రిజి యాప్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వడానికి వీలుంది. మీరు స్టేట్ కౌన్సిలింగ్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ నెంబర్ ఏదైతే సీరియల్ నెంబర్ ఉంటుందో అది చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సీటు వస్తుందా లేదా అనేది. కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటిది ఏంటంటే, ఇక్కడ ఏపీ తీసుకున్నట్లయితే 500 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్ కి స్టేట్ సీరియల్ నెంబర్ తీసుకున్నట్లయితే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, కేవలము ఒక 1000 పొజిషన్ లో ఉన్నారు అనుకోండి, ఇది ఏపీ. అదే తెలంగాణ స్టేట్ లో తీసుకుంటే 500 వచ్చినటువంటి స్టూడెంట్ ఆల్మోస్ట్ ఒక 600 ఆ పొజిషన్ లోనే ఉండడం జరిగింది. అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఎందుకు ఇంత ర్యాంక్స్ డిఫరెన్సెస్ వచ్చాయి అని. ఏం లేదండి, సింపుల్. ఏపీలో మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారు. అంతేకాకుండా వచ్చినటువంటి మార్క్స్ కూడా, సపోజ్ మీరు 695 తీసుకోండి, 695 వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారనమాట. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మనకి ర్యాంకులు బాగా పెరిగిపోయినాయి ఏపీ వాళ్ళకి. అయితే ఏపీ వాళ్ళ యొక్క ర్యాంక్స్ చూసుకొని ఇప్పుడు తెలంగాణ వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా వేరియేషన్ కనిపించడం వలన వీళ్ళు అనుకోవడం ఏంటంటే, ఏపీలో సీట్ రాని వాళ్ళకి తెలంగాణలో ఇక్కడ సీట్స్ మిగిలిపోతే ఆంధ్ర వాళ్ళకి ఇస్తారా అనే డౌట్ కూడా కొద్దిమంది నన్ను అడగటం జరిగింది. అది ఇంపాసిబుల్. ఎందుకు అంటే కేవలము ఏపీ వాళ్ళకి తెలంగాణలో 15% సీట్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మరి మిగిలిపోతే అన్నారు. అసలు ఎందుకు మిగిలిపోతాయండి? తెలంగాణ స్టేట్ లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనకు అసలు మిగులు తీయలేదు మీకే అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్ ర్యాంకర్ వచ్చేసి 44,629. అంటే ఇన్ని వేల మంది క్వాలిఫై అయ్యారు. వీళ్ళల్లో ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. సో మీకు సీట్లు మిగిలిపోవటం అనే ప్రసక్తే లేదు. మనకు ఉన్నటువంటి సీట్స్ ఎన్ని? సుమారుగా ఒక 8,000 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 44,000, అంటే 5 times ఉన్నారు కదా, ఎంత యావరేజ్ గా వేసుకున్నా కూడా. సో సీట్స్ మిగిలిపోయే ప్రసక్తే ఉండదు. కాకపోతే బెనిఫిట్ ఏంటి అంటే, తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2022లో ఏ కట్ ఆఫ్ అయితే నడిచిందో ఆల్మోస్ట్ అదే కట్ ఆఫ్ సేమ్ ఉండొచ్చండి. ఇంకా కొంచెం తగ్గొచ్చు, కానీ పెరగటం అయితే ఇంపాసిబుల్. పెరగటం అనేది ఉండదు. డెఫినెట్ గా 2022 కట్ ఆఫ్ ని మీరు రిఫరెన్స్ గా పెట్టుకుంటే, అది కూడా ఓన్లీ రౌండ్ 2 వరకు ఉన్న కట్ ఆఫ్ మాత్రమే చూసుకోండి. మాపప్ రౌండ్ మీరు చూడాల్సినటువంటి అవసరమే లేదు. దానికంటే కొంచెం తగ్గినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే సీట్ వస్తుందో లేదో అనే అనుమానంతో అసలు అప్లికేషన్ పెట్టాలా లేదని ఆలోచించేటువంటి వాళ్ళు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి ఒక 15 నుండి 20 మార్కుల వేరియేషన్ తో ఉన్నారో ఈ స్టూడెంట్స్ తప్పకుండా ఈ సంవత్సరం కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆల్ ఇండియా కోటాకి చాలా మంది స్టూడెంట్స్ వెళతారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పొజిషన్ కొంచెం పైకి వెళ్ళి ఈ ర్యాంకింగ్ అనేది తగ్గిద్ది. అంటే ఈ 107 వచ్చినటువంటి స్టూడెంట్ అంటే సుమారుగా ఒక 44,200 అలా కూడా రావచ్చు. అంటే ఒక 400 ర్యాంకులు కూడా తగ్గొచ్చు. అలాంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంతా అయ్యి ఆల్ ఇండియా కోటాకి వెళ్లే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలిజిబిలిటీ లేకుండా ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి ఉండకపోవచ్చు, నాన్ లోకల్స్ అవుతారు. అవన్నీ తీస్తే సుమారుగా 44,200 కూడా తగ్గొచ్చు ఇక్కడ నెంబర్ వచ్చేసి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, న్యూ కాలేజెస్ 12 కాలేజెస్ కూడా వస్తున్నాయి కాబట్టి మీకు బెనిఫిట్ ఉందండి. డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి ఒక 15 మార్కుల నుండి 20 మార్కుల వేరియేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం తప్పకుండా కౌన్సిలింగ్ కి అప్లికేషన్స్ పెట్టుకోండి, పార్టిసిపేట్ చేయండి. మీకు చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. లాస్ట్ మాపప్ రౌండ్ వరకు మీరు ప్రయత్నించండి. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ స్టేట్ వాళ్ళు ఓన్లీ తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. రెండింటికి కూడా సపరేట్ గా అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో కొంచెం మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ స్టూడెంట్స్ కి ఏపీలో ఉన్నటువంటి 15% లో మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందరికీ కూడా ఒక సలహా ఇస్తున్నాను, తప్పకుండా తక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ స్టేట్ లో ముందు ట్రై చేయండి. మాపప్ రౌండ్ వరకు కూడా ప్రయత్నించండి. ఇక్కడ సీట్ రానటువంటి వాళ్ళకి ఏపీలో మీ 15%, తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి 15% సీట్స్ లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
మీరు తప్పనిసరిగా పర్టికులర్ గా రిజర్వేషన్స్ ఉన్నటువంటి వాళ్ళైతే 100% 15 to 20 మార్క్స్ వేరియేషన్ ఉన్నా సరే మీరు అప్లికేషన్స్ పెట్టండి ఫస్ట్ ఏపీకి తెలంగాణకి. అసలు అప్లికేషన్ పెట్టకపోతే రేపు అవకాశం వచ్చినా కూడా మీకు పార్టిసిపేట్ చేసేటువంటి వీలు ఉండదు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని మీ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి, కాలేజెస్ యొక్క ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏపీలో తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీకి తెలంగాణకి 2 లిస్టులు చేసి పెట్టుకోండి. మీరు 2 స్టేట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందు రెడీ చేసి పెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు అవి తప్పకుండా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ పర్టికులర్ గా చూస్తే 600 దాటినటువంటి వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. నాట్ ఓన్లీ తెలంగాణలో మాత్రమే కాదు, మీరు అవుట్ ఆఫ్ స్టేట్స్ లో కూడా ట్రై చేయండి. మంచి కాలేజెస్ మీకు రావడానికి అవకాశం ఉంది. అది కూడా మీకు రిజర్వేషన్ ఉంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బెస్ట్ కాలేజెస్ లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన స్టేట్ లో ఉన్నటువంటి కాలేజెస్ కంటే కూడా అద్భుతమైనటువంటి కాలేజెస్ ఉన్నాయి. వాటిల్లో చదవటానికి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వండి. డెఫినెట్ గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో హైయెస్ట్ మార్క్స్ 600 అబోవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 500 కంటే ఎక్కువ మందే ఉన్నారండి. కాబట్టి వీళ్ళు ఆల్ ఇండియా కోటాలో మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి. మీరు ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి కాలేజెస్ కి ఇవ్వండి. ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా కేవలము తెలంగాణ స్టేట్ లో ఉన్న కాలేజెస్ మాత్రమే చూస్ చేసుకోవటం కాదండి, మీరు ఇండియా వైడ్ గా ఉన్నటువంటి బెస్ట్ కాలేజెస్ లో మీరు ప్రయారిటీని ఇవ్వండి. నేను మీ అందరికీ కూడా ఆల్ ఇండియా కోటాలో ఎక్కడెక్కడ మంచి కాలేజెస్ ఉన్నాయి అనే దాని గురించి లిస్ట్ తయారు చేస్తున్నాను. డెఫినెట్ గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ స్టేట్ లో మంచి కాలేజెస్ ఉన్నాయో నేను లిస్ట్ ఇస్తానండి. వాటిల్లో మీరు కూడా సర్వే చేసుకొని ఆలోచించుకొని మీ పేరెంట్స్ తో డిస్కషన్ చేసుకొని ఆల్ ఇండియా కోటాకి తప్పనిసరిగా మీరు అప్లై చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. అది కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్. డెఫినెట్ గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్ గా మీకు మంచి కాలేజెస్ లో అడ్మిషన్స్ రావడానికి అవకాశం ఉంది. యూటిలైజ్ చేసుకోండి. క్లియర్? సో తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా ఆల్ ఇండియా కోటా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను నెక్స్ట్ వీడియో రెడీ చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ఈ మధ్యలో చేయాల్సినటువంటి పని మీరు కూడా మీ యొక్క ప్రయారిటీ లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. అలాగే నేను ఇంతకు ముందు ఇచ్చినటువంటి వీడియోలో ఒక ఎక్సెల్ షీట్ కూడా ఇచ్చాను. ఆ ఎక్సెల్ షీట్ లో డేటాను కూడా ఫిల్ చేసి పెట్టుకోండి. మీ యొక్క ఆర్డర్ ఆఫ్ మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి ఒరిజినల్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకొని ఫైల్ ని రెడీ చేసుకోండి. 3 sets మినిమం జిరాక్స్ తీసి పెట్టుకోండి మీ సర్టిఫికెట్స్. వీలైతే 4 sets తీసుకుంటే ఇంకా మంచిదని చెప్తాను. ఒకటి మీ ఇంట్లో ఉండాలి. మీ ఇంట్లో కంపల్సరీ ఒక సెట్ పెట్టేసుకోండి. మిగిలినవి ఫైల్లో 3 sets పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయించుకోండి. నేను పదే చెప్తున్నాను, మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఇవన్నీ రెడీగా ఉంటే మీకు ఏ టెన్షన్ ఉండదండి. లాస్ట్ లో హైరాణ పడేది ఉండదు. సో చక్కగా స్మూత్ గా మీ యొక్క కౌన్సిలింగ్ ని పర్ఫామ్ చేసుకోవచ్చు. నేను మరలా ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఎవరికైనా సరే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే బలవంతం ఏమీ లేదు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అంటే అట్లీస్ట్ ఈ కౌన్సిలింగ్ టైంలోనైనా సరే మీరు జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా జాగ్రత్తగా ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.